వదలమంటున్నా కదా. ఏం చేస్తున్నావురా? అక్కడ చూడండి రా, రిచి అన్ని చంపేశాడు. అయ్యో ఏమైందాడికి? రండ్రా చూద్దాం. చూడండిరా, చచ్చిపోయాడ్రా. రే రఘు ఆగరా, నేను వస్తాను నీతో. రే రఘు అటుపక్క వెళ్ళక ఇటుపక్క వెళ్ళు. అమ్మ వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయిన నాన్నతో పాటు నేను కూడా వచ్చాను. ఆ రోజు ఎన్న కేసు ఇక్కడ ఉంటున్న చర్చి ఫాదర్ వాళ్ళ కొడుకు తనతో పాటు చదువుకునే అబ్బాయిని కత్తితో పొడి చేశాడు. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. వీడు పారిపోదాం చూసినప్పుడు మేము పట్టేసుకున్నాము. దాని గురించే వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాం. ఎనీ విట్నెస్? ఉన్నారు సార్, చాలా మంది చూశారు. మనం వదలలేం. కేసు ఫైల్ పని? అవును సార్, రేపు కోర్టులో హాజరు చేయాలి. అక్కడికి వెళ్ళాక మిగతా ప్రాసెస్ అంతా జూనియర్ కోర్టుకా? అవును. ఆ రోజు రిచిని నేను మొదటిసారిగా చూశాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ధైర్యం ఉంటే నన్ను కొట్టు. ఇదిగో ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. ధైర్యం ఉంటే నన్ను కొట్టురా. ఇలా అంతా నన్ను కోపంగా చూడక. నాతో పెట్టుకుంటే అంతే నీకు. అంతే నీకు. నిన్ను మీకు రిచి ఎలా తెలుసు? పిల్లల జైలు నుండే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. రిలీజ్ అయిన మొదటి రోజే హోమ్ ఇన్స్పెక్టర్ ని వెతికి కనిపెట్టి తన 4 తన్నులు తన్నాడు. ఏ కీలు కా కీలు విరిచి పారేశాడు. అది చూసిన తర్వాత ఐసాక్ సార్ మమ్మల్ని తనతో పాటు చేర్చుకున్నాడు. సింహాన్ని బోన్లో నుంచి వదిలినట్టే. ఆ తర్వాత తన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. కానీ వాడు సినిమా స్టార్ లాగా ఉంటాడు. பொழப்ப தேடி அசல் ஊருக்கு வந்தா பொழைக்க விட மாட்டானுங்க. எந்த ஒரு நியாயம் இல்லை இது. அண்ணே போட்டுக்கு வாடகை கொடுக்குறோம், சரி. பிடிக்கிற மீன்லையுமா பாதி கொடுக்கணும்? 10 பேரை கூட சேர்த்து சுத்தினா பெரிய ஏசுனாதரா போடலங்க. இப்போ யாருன்னு எனக்கு தானே தெரியும். நீ வேணா இந்த ஊர் பொட்ட பசங்க மாதிரி வாயை மூட்டு வேடிக்கை பார்த்துட்டு என்னாலலாம் முடியாது. வெள்ளை வெட்டிக்கு பின்னாடி ஒழிஞ்சுக்கிட்டு ஊரை ஏமாத்துறாங்க. ஐசக் என்னல பெரிய ஐசக்க போட்டை வாடகைக்கு கொடுத்து பணம் சம்பாதிச்சு சொத்து சேர்த்துருக்கான் தான் இந்த ஊர் நம்புது. மரியாதை ஃபீலிங்டா எல்லாமே கள்ளக்கடத்தில் சம்பாதிச்ச பணம். டேய் இனி முடியாது. நான் வந்துட்டேன்ல, நடக்கிறது நீங்க வேடிக்கை மட்டும் பாருங்க. சார் మీ పేరేంటి? ఓం పేరన్న. వాడు అనుకున్నదే చేస్తాడు. ఎవ్వరికీ భయపడ్డు, ఒక్క ఐసక్ సార్కి తప్ప.
వాడేం నా కొడుకు లాంటి వాడేం కాదు, నా కొడుకే వాడు. రిచర్డ్ కే సగాయం. ప్రభు అందరినీ కాపాడాలి, ఎవరిని వదిలిపెట్టకు, అందరూ సంతోషంగా ఉండాలి. పరలోకమందున్న ఆ పరమపిత అందరినీ నువ్వు రక్షించాలి. జూనియర్ సూపరింటెండెంట్ జేపీ కూతురువే కదా? అవును ఫాదర్, నేను ఎందుకు వచ్చానంటే ఆఫ్టర్ ద ప్రేయర్. ఓ మా పరమపిత మమ్మల్ని అందరినీ రక్షించగాక, మమ్మల్ని అందరినీ కాపాడు తండ్రి. సో యు ఆర్ రైటింగ్ స్టోరీ నౌ. ఎస్ ఫాదర్. మీ దగ్గర ఏదైనా రీసెంట్ ఫొటోస్ ఉన్నాయా? ఇక్కడ పర్సనల్ విషయాలకు చోటు లేదు, అందుకు కారణం ఇది ఒక దేవాలయం. కానీ అక్కడ చిల్డ్రన్ జైల్లో ఒక ఫోటో ఉందని చెప్పారు. ఇంతవరకు నా చేతికి చిక్కలేదు. ఏం ఫోటో అది? ఈ చిల్డ్రన్స్ జైల్లో చేరినప్పుడు తీసిన ఫోటో అది. ఫాదర్ దగ్గర ఆ ఫోటో గురించి ఎవరు చెప్పారు? రిచియే చెప్పాడు. అది ఎలాగైనా తిరిగి తీసుకోవాలని అతను చాలా ఆశపడ్డాడు. ఐ థింక్ అందులో అతనికి నచ్చిన విషయం ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. ఎనీవే, ఆ చిల్డ్రన్స్ జైల్కి అతని కోసం ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు చూడటానికి వెళ్ళినా అతనిలో ఏ మార్పు రాలేదు. మొండి ఘటం. సో మీరు అక్కడికి వెళ్ళనే లేదా? నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళానమ్మా. వాడు మారుతాడు అనే ఆశతో, కానీ నా ఆశ నిరాశ అయ్యింది. నీకు వాడు ఇదివరకే తెలుసా? యాక్చువల్లీ నో. ఓ 2-3 సార్లు చూశాను. దట్స్ అబౌట్ ఇట్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి సమ్మర్ వెకేషన్కి వచ్చేదాన్ని. అప్పుడు కెన్ వి స్టార్ట్ ఏ ఇంటర్వ్యూ? ఫాదర్, ఇదొక ఇంటర్వ్యూ అనుకోకండి. జరిగిన విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు యువర్ సైడ్ ఆఫ్ స్టోరీ. ఆ రోజు చర్చికి కొంతమంది ఫారెన్ టూరిస్టులు వచ్చారు. హలో, అప్పుడు వాడు వచ్చాడు. అదీగాక మాత నగర ప్రదేశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఆ సముద్రంలోని విగ్రహాన్ని వెతుక్కుంటూ ఇంకా అన్సారి వెళ్తున్నారా? ఇక్కడ శిల ఏమీ ముఖ్యం కాదు. ఫర్గివ్నెస్, క్షమించేది అంటే సెయింట్ పీటర్స్ కథ మనకు అర్థమయ్యేలా చెబుతుంది. హీజ్ మై సన్ ఓన్లీ. యా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఏంటి కొత్త బ్యాచ్ ట్రైనింగా? చూడ్డానికి పక్కా రౌడీలా ఉన్నావు. +2 అయ్యింది కదా, నువ్వు ఆ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా. అయ్యో సార్, మీరు అడ్వైస్ లాపుతారా? ఈ దేశంలో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లైక్ దాట్. నేనొక రౌడీని. అది ఇక్కడికి తీసుకురావాలా ఏంటి? ఓ సారీ బాస్, నెక్స్ట్ టైం బండ్లు పెట్టి వస్తాలే. దేవుని సన్నిధానంలో నువ్వు ఇలా మాట్లాడకూడదు. గాడ్ బ్లెస్ యూ. ఇదెప్పటి నుంచి సడన్ గా నవ్వాలంటే ఎలా నవ్వుతున్నారు? మంచి నవ్వు ఫలితాన్నిస్తుంది. ఆయుధం నాకు బలాన్నిస్తుంది. 3 రోజుల ముందు ఆ లారెన్స్తో గొడవపడి వాడి ముక్కు పగలగొట్టావట కదా. ఎవడా లారెన్స్?
3 రోజుల ముందు నేను ఎంతో మందితో గొడవపడ్డాను, ఎంతో మంది ముక్కు బాగా కొట్టాను. ఐఎమ్ ప్రొఫెషనల్ రౌడీ డాడీ. రిషి, మిస్టర్ ఫ్రాన్సిస్ కొడుకు లారెన్ ఫ్రాన్సిస్. అతను వచ్చి నా దగ్గర వాగి వెళ్ళాడు. నేనెప్పుడూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. నా సొంత కొడుకైన నువ్వు కొడుకా? గెట్టి మీ సొంత కొడుకా? దాని గురించి వదలండి. ఆ ఫ్రాంచైజ్ దగ్గర వాళ్ళ అబ్బాయి ముక్కెందుకు పాల్గొనని అడిగారా? సరిగ్గా పగలగొట్టలేదు, అంతలోకి ఎస్కేప్ అయిపోయా తవ్వా. మైండ్ ఓ లాంగ్వేజ్. మీ నాన్నతో నువ్వు మాట్లాడుతున్నావు. మా నాన్న? మీరు ఈ ఊరికి ఫాదర్ కదా ఫాదర్. రిచి, వై ఆర్ యు లైక్ దిస్? నన్ను ఎక్కడుంచి పెంచారు? చిల్డ్రన్స్ హోమ్ నుంచి వచ్చి నేను వేరే స్కూల్కి వెళ్ళగలనా ఏంటి? రిచి, నువ్వు సరే నేను వెళ్తున్నాను. రిచి, ఏ పని పాటలేదు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. టెల్ బాయ్ టు జీసస్ ఆల్సో.